కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? వృత్తిపరమైన విషయాల మీద మంచి స్థిర అభిప్రాయాలు, నూతన అవకాశాలు, వృత్తిలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరమైన స్ట్రెస్ అనేది అంటే ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, తద్వారా సమయానికి ఆహార స్వీకరణ మొదలైన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు అంటున్నప్పటికీ కూడా అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ముఖ్యంగా వాహనాల విషయంలో, నిద్రలేమి యొక్క విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని మీరు అధిగమించే ప్రయత్నం చేయాలి. అది వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు. మాటల వల్ల ఘర్షణలు ఎదురుకాకుండా ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తే మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? సింహరాశి వారికి ముఖ్య అంశాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అందులో పెద్దల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారు. ఉన్నత విద్య రీత్యా కావచ్చు, దూర ప్రయాణాల రీత్యా కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటి వల్ల మంచి ఫలితాలు, అదేవిధంగా విజయ సాధన మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. మిత్రుల సమయానికి సహకరిస్తారు. పరాక్రమం పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భూ సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా కుటుంబంలో మంచి కార్యక్రమాల కొరకు ప్రణాళికలు వేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశ పర్యటనల కోసం కూడా ఆలోచనలు చేస్తారు. మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? కన్యా రాశి వారికి ముఖ్య విషయాలలో ఆకస్మికమైన మార్పులతో సమాచారాలు అందుకోవడం, తద్వారా ఆ సమాచారాన్ని మీరు ఉపయోగించుకునే రీతిగా మంచి ఆలోచనలు చేయడం, మంచి మంచి మార్పులకి అవకాశం, అది ఆర్థిక విషయాలు కావచ్చు, వారసత్వపు ఆస్తులు కావచ్చు, ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, అదేవిధంగా నెట్వర్క్ విషయంలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండే అవకాశాలు, అదేవిధంగా జాయింట్ వెంచర్స్ కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది ముఖ్యమైన పనులలో కొంత చేంజెస్తో పాటుగా అది మీకు ఆలస్యాలు లాంటివి, లేకపోతే వచ్చిన అవకాశాల్లో వెంటనే దాన్ని ఇమీడియట్గా ఉపయోగించుకోవడంలో అనుకూలతలు తగ్గే విషయంలో, మానసిక ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఘర్షణలు లేకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. వృత్తిపరమైన విషయాలలో స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.